ఓ పక్క మనకు పాకియాళ్లకు నడమ యుద్ధం జరుగుతుంటే పాకిస్తాన్ మీద యుద్ధానికి మేము వ్యతిరేకం అంటాడు. సెంటర్ సర్కారోళ్ళు పాకిస్తాన్తోని శాంతి చర్చలు జరుపుతామంటే నక్సలైట్లతోటి ఎందుకు జరపరని క్వశ్చనింగ్ చేస్తాడు. ఇక గాయనేదో పోటీలలో పాల్గొన్నట్టు అందాల పోటీలు ఒక ఆడోళ్ళకైనా మొగోళ్ళకు కూడా పెట్టాలని కోరుతాడు. గాయన ఎవ్వరం మామూలుగా ఉండది. ఇంతకు ఎవరైనా అంటారా? ఇంకెవలుల్లా మన సిపిఐ నారాయణ తాత. ఆగో తలుసుకోగానే ప్రత్యక్షమైండు. పక్కపొంటి కూనన్ సారు కూడా ఉన్నాడు. సూత్తంటే సర్కార్ను గట్టిగా అరుచుకునేందుకే వచ్చినట్టున్నారు. ఈ ఆలస్యం ఎందుకు తాతలు, షాల్ చేయండి. అప్పుడప్పుడు ఇట్లా రండి, వస్తే ముఖాముఖిలో కొద్దిగా మనకి మరింత అనుభవం తెలియజేస్తూ మీకు కృతజ్ఞతలు. గంతగానం చెప్పాలనే కూనన్ తాత వచ్చి గీడ ఊసనే ఉన్నా కదనే ఇక ముచ్చట్లు షురూ చేయండి. ఏదైనా మంచి బిర్యానీ పెడితే వస్తారు, ఊరికే మాట్లాడడానికి వస్తారా? అప్పుడప్పుడు రండి, అప్పుడప్పుడు. అబ్బా బిర్యానీ పేరు చెప్పి ఎట్లా ఊరిస్తున్నాడో చూడుండ్రి నారాయణ సారు. అయినా ముచ్చట మొదలు పెట్టుండ్రి అంటే గీ బిర్యానీ గోలేందే తాతలు. బిర్యానీతోని గీ వెన్నెలను కొనలేరు గాని అస్సలు పాయింట్కి రాను రేజరా. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ అంతా అందాల బాబా చుట్టూ తిరుగుతా ఉంది. అవును గాని తాత, పబ్లిక్ సమస్యలు గాలి కిడిచిపెట్టి కోట్ల కమానంగా ఖర్చు పెట్టి మరి అందగత్తలను అరుచుకుంటున్నది కదా షేపాటి సర్కారు. అంగరంగ వైభవంతో ప్రదర్శిస్తామంటే సాంగ్ అవార్డ్స్ కూడా తిరుగుతున్నారు మంత్రులు, అధికారులు. సిగ్గులు అనుకోవచ్చు. ఆయన ఏం మాటలే గవి. అయిన వాళ్ళు అందగత్తలంటే నాకే నమ్మకం కలుగుతలేదు. గాళ్ళని చూసి సొల్లు గార్చేది ఎవలే తాత. వాళ్ళు రేపు కార్పొరేట్ కంపెనీకి అమ్ముడు పోయేవాళ్ళు. ఇక్కడ అందాల బొమ్మలు తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు. కార్పొరేట్ కంపెనీ వాళ్ళు పనికి వాళ్ళ వస్తువులు తయారు చేసి వీళ్ళు బొమ్మలు అమ్ముకుంటారు. ఆవు క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదన్నట్టే ఉన్నదే తాత సర్కార్ కథ. అందాల పోటీలకు స్పాన్సర్లు ఎవ్వరు ముందుకు అత్తలేరట కదా. పబ్లిక్ సొమ్మును అప్పనంగా ఖర్చు పెడుతున్నదట కదా సర్కారు. ఇప్పటి వరకు పెద్ద పద్దే అయిందంటున్నారు. ఇట్లాంటి కార్పొరేట్ రంగానికి బానిసగా వచ్చేటువంటి వాళ్ళకి ఇక అందాల పోటీలు పెట్టి దానికోసం పెద్ద ఖర్చు పెట్టి తిరిగి చొంగ కూర్చుకుంటే లాభం? ఏం లాభం తాత? ఏం లేదు. ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరినట్టే ఉన్నది షేపాటి సర్కార్ తీరు. ఆ డబ్బులు ఏదో ఉద్యోగస్తులు జీతం పెంచబట్టే నేను బడ్జెట్ కొంత తిరుగుతా అంటాడు. అందాల బాబుల కోసం చొంగలు కాచుకుంటూ ఖర్చు పెడతాడు. ఇదేం అవుతాయి? గది గట్లడుగు సర్కార్ను గట్టిగా అడుగు. మొన్నటికి మొన్న ఏమన్నాడు సీఎం రేవంత్ సారు? నన్ను నిలువున పోసినా డబ్బులు లేవన్నాడా లేదా? అసొంటిది ఇప్పుడేమో అందాల పోటీలకు రూపాలకు రూపాలు నీళ్ళ లెక్కనే ఓడగొడుతున్నాడు. అరే గదేందే తాత, మంచి కాక మీద ఉండగా మైకు కింద పెడుతున్నావు. సరేలే, మా నారాయణ తాత మాట్లాడు ఒడిచినట్టున్నది కానీ తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు వేయించినట్టే ఉన్నదుల్లా షేపాటి ఎవ్వరం. అయినా నాకు తెలియక అడుగుతున్నా, ఇప్పటిదాకా సంక్షేమ పథకాలు చక్కగా అందుతలేవని పొల్లు అరుచుకున్నారు గేగస్ పాటోళ్ళు. మరి ఈ అందాల పోటీల మీద పెట్టే ఖర్చు మీద సర్కార్ను ఇంకా గట్టిగా అరుచుకోవాలని అంటున్నారు ఈ అందాల పోటీలు ఇష్టం లేనోళ్ళు.